అందరికీ నమస్కారం. నా పేరు దాడి జగన్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఈరోజు సోషల్ మీడియా ద్వారా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, వించిపేట, మహంతిపురం, ఇస్లాంపేట, కొత్తపేట తదితర ప్రాంతాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్యను అధికారుల దృష్టికి, అలాగే స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారి దృష్టికి నేను తేదలుచుకున్నాను. ఇది రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ వద్ద రైల్వే ఫుట్ బ్రిడ్జ్ అనమాట. గతంలో ఈ ఫుట్ బ్రిడ్జి 2 టౌన్ వెళ్ళడానికి 1 టౌన్కి 2 టౌన్కి ముఖ్య వారధిలాగా పనిచేసింది. నిత్యం వేలాది మంది నడకదారిన వెళ్ళేవాళ్ళు, అలాగే సైకిళ్ళ ద్వారా ప్రయాణం సాగించేవాళ్ళు. తదనంతరం కాలాంతరం ఈరోజు మారిన కాలం ద్వారా ఎక్కువ శాతం 2 వీలర్స్ రావడం వల్ల ఈరోజు ఈ బ్రిడ్జ్ మీద 2 వీలర్స్ వెళ్ళలేకపోవడం వల్ల చుట్టూ తిరిగి కాళేశ్వర మార్కెట్ వైపు మీదుగా 2 టౌన్ వెళ్ళాల్సిన వేలాది వాహనాలు 2 టౌన్ వైపు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి ఒక 4 కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సి వచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల లో బ్రిడ్జిలో ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చాలా సమయం వృధా అవుతుంది. అలాగే దసరా నవరాత్రుల సమయంలో భవానీలు వచ్చే సమయంలో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని విజయవాడ, మహంతిపురం, వించిపేట, ఇస్లాంపేట, కొత్తపేట తదితర ప్రాంతాల నుంచి వెళ్ళే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా సమయం వృధా అవుతుంది. అందులో 2 సంవత్సరాల తర్వాత విజయవాడ నగరానికి పుష్కరాలు వస్తున్నాయి కావున ఇప్పుడే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఈ సమస్య మీద దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక సమస్యను వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. విజయవాడ వెస్ట్ బుకింగ్ వద్ద ఈ రైల్వే ఫుట్ బ్రిడ్జిని డెవలప్ చేస్తే అతి తక్కువ బడ్జెట్ కొద్ది బ్రిడ్జి వెడల్పు చేసి 2 వీలర్స్ వరకు అనుమతిస్తే చాలా బాగుంటుంది. అలాగే వాహనదారులకి చాలా సమయం ఆదా అవుతుంది. అలాగే లో బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగుతాయని చెప్పి నేను ప్రధానంగా ఈ సమస్యను స్థానిక శాసనసభ్యులు కానీ, అధికారులు దృష్టి కానీ తీసుకొని రాదలుచుకున్నాను. చాలా తక్కువ ఆటో నగర్ కానీ, ఏలూరు రోడ్డు వెళ్ళడానికి ఈ చాలా తక్కువ డిస్టెన్స్, దాదాపు ఒక పర్లాంగ్ మించి ఉండదు. ఇలాంటి ఫుట్ బ్రిడ్జ్ నిరుపయోగం ఉండి సాయంత్రం అయితే అసాంఘిక శక్తులకు అడ్డాగా మారి అసలు నడవడానికి కూడా చాలా దుర్గంధభరితంగా, నిరుపయోగంగా మారింది. దీన్ని అతి తక్కువ బడ్జెట్ కొద్దిగా బ్రిడ్జ్ వెడల్పు చేసి 2 వీలర్స్ వరకు అనుమతిగానే ఇస్తే ద్విచక్ర వాహనదారులకు 1 టౌన్ నుంచి 2 టౌన్, ఏలూరు రోడ్డు, ఆటో నగర్ వెళ్ళే వారికి చాలా సమయం వృధా ఆదా అవుతుందని చెప్పి ఇక్కడ చాలా మంది స్థానికులు ఆశపడుతున్నారు. అతి తక్కువ కాలంలో ఈ ఫుట్ బ్రిడ్జిని డెవలప్ చేసి 2 వీలర్స్కి అనుమతి ఇస్తే మాత్రం ప్రజలు హర్షిస్తారు. అలాగే రానున్న రోజుల్లో లో బ్రిడ్జి మీద ట్రాఫిక్ భారం తగ్గి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను ముఖ్యంగా ఈ సమస్యను సోషల్ మీడియా ద్వారా అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. నిత్యం వేలాది మంది ఈ ఫుట్ బ్రిడ్జ్ మీద గతంలో ప్రయాణించారు. తదనంతరం ఈరోజు అసాంఘిక శక్తులకి నిలయంగా మారి ఎవరు రాత్రి అయితే ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేయడానికి కూడా ఇష్టపడట్లేదు, దౌర్జన్యాలకు గురవుతున్నారు. కాబట్టి ఈ బ్రిడ్జి ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం వెడల్పు చేసి అతి తక్కువ బడ్జెట్ 2 వీలర్స్కి దాని అనుమతి ఇస్తే చాలా మంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొన్ని వేలాది వాహనాలు ట్రాఫిక్ బారిన పడకుండా అతి తక్కువ సమయంలో 2 టౌన్కి, ఆటో నగర్, ఏలూరు రోడ్డుకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యంగా ఈ సమస్యను నేను అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని వస్తున్నాను. కొద్దిగా అతి తక్కువ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ కూడా అవదు. రైల్వే వాళ్ళు అనుమతి తీసుకొని స్థానిక శాసనసభ్యులు కానీ, అధికారులు కానీ ఇది ఇంకొంచెం పెంచి 2 వీలర్స్ వరకు అనుమతిస్తే చాలా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయంతో పాటు స్థానికులు కూడా చాలా మంది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధికారులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ త్వరితగతిన నిర్ణయం తీసుకొని అధికారులతో మాట్లాడి వాడుకలోకి తీసుకొని రావాల్సిందిగా నేను కోరుతున్నాను. దాడి జగన్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి.